నిన్న కేకే రివ్యూ ఇప్పుడు దాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో మిస్ అవ్వలేదు. ఈసారి బీఆర్ఎస్ గెలుస్తారన్నారు. దానికి మీ స్పందన ఏంటి మేడం? మన ఇంకో రాష్ట్రంలో ఢిల్లీలో కూడా మిస్ అయింది కదా. కేకే అంటే కల్వకుంట్ల సర్వే అని కూడా అనుకోవచ్చు కదా. డబ్బులు ఎవడికిస్తే అడిగి పనిచేసేటటువంటి కేకే సర్వే వాడిని వెదవని ఈరోజు నేను అడుగుతున్నా. ఒకటేసారి 57% ఏందో వాళ్ళ ఓటర్ అంటే కనీసం చెప్పేటప్పుడు 1-2% అటు ఇటు ఉంటుందన్న చెప్పాలి. ఎంత డబ్బులు తిన్నా కనీసం సర్వే కనీసం నిబద్ధతతో కొంచెమన్నా తిన్నదానికి పనిచేసినవేమో 2-3% అటు ఇటు పెట్టినా పర్వాలేదు కానీ, ఎందుకంటే అది పెయిడ్ సర్వే అని అందరికీ తెలుసు. జనరల్ సర్వే పబ్లిక్లో ఉండి తీసుకుంటే బాగుండే. పెద్ద సెటప్ పెట్టి దాని మీద ఒక ఏమంటారు పెద్ద పెద్ద విజువల్స్ చూపించి ఏందో అన్ని డివిజన్లలో తానే పోయి మనిషి దగ్గర సర్వే చేసినట్లా చెప్తున్నటువంటి కేకే సర్వే. ఆయన పేరేంది ఏదైనా ఉండొచ్చు కానీ నాకెందుకు. కానీ ఏది ఏమైనా కూడా ఓడిపోతామనే భయంతో ఆల్రెడీ కేటీఆర్కి ఇట్లాంటి దొంగ పనులు చేసేది అన్ని అలవాట్లు ఉన్నాయి. కాబట్టి అంతెందుకు జనరల్ ఎలక్షన్లోనే 100 సీట్లు కొడతామని అన్నారు. 100 పోయి బోల్రా బొక్కల పడ్డారు. 14 పార్లమెంటు ఎంపీ కాన్స్టిట్యున్సీలలో డిపాజిట్లు కూడా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్సీలలో ఒక సీటు అభ్యర్థిని పెట్టడానికి దిక్కు లేకుండా పోయింది. అట్లాంటి వాళ్ళు వచ్చి ఈరోజు ఏమంటారు ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తాము అని అంటే మీ అంత అవివేకం ఇంకోటి లేదు. నవీన్ యాదవ్ గెలుస్తాడని మీకు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇట్లాంటివి సోషల్ మీడియాలలో ప్రచారాలు చేసి గెలిచినామని సోషల్ మీడియాలో గెలిచిండొచ్చు. మీరు డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలలో గెలిచిండొచ్చు. ఏం ముఖం పెట్టుకొని ఓటర్ల దగ్గరకు వస్తారు? కనీసం చేసిన అభివృద్ధి చెప్పుకొని ఓటర్ల దగ్గరకు వస్తే బాగుండు. సర్వేలు అడ్డమైన సర్వేలు అడ్డమైన వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్ల వ్యతిరేకించి నవీన్ యాదవ్ మీద బురద చల్లే ప్రయత్నము, పార్టీ మీద బురద, ఇవి తప్పించి మీకు ఏం వస్తున్నాయి? 10 ఏళ్లలో మీరు ఏం చేసిండ్రో అది చెప్పి ఓటర్ దగ్గర పోతే బాగుంటుంది. కానీ క్యాండిడేట్ల మీద బురద చల్దాం, పార్టీల మీద బురద అంటే మీకేం లేదు, చరిత్ర లేదు కాబట్టి చెప్పుకునే ధైర్యం లేదు. కాబట్టే వ్యక్తుల మీద బురద చల్లుతుర్రు, కుటుంబాల మీద బురద చల్లుతుర్రు, వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తుర్రు. ఈ డ్యామేజ్ చేసి బట్ట కాల్చి మీదే ఇద్దాం అనుకుంటారు కానీ ఆ బట్ట బురద అంతా మీ మీదే పడుతుంది. రాబోయే 14వ తారీఖు రిజల్ట్ రోజు అర్థమవుతుంది ఏ సర్వే ఏందో. ఇదివరకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ వాడు మన తెలంగాణలో సర్వే చేస్తే ఇట్లనే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సర్వే చేస్తే తీసుకొని పోయి కొట్టిన జనాలు. అట్లాంటి సర్వేలు చేస్తే మళ్ళీ 14వ తారీఖు తర్వాత దెబ్బలు తినే కేకే సర్వేకి దెబ్బలు తినే సమయం కూడా వస్తుందని చెప్తున్నా. చేస్తే జెన్యూన్గా చెయ్యండి. లేదా పేడ్ ఉంటే కొంచెం 2-3% అటు ఇటు చూపిస్తే పేడ్ ఎట్లనన్నా ఉండేది ఉంటుంది కాబట్టి చేస్తే బాగుంటుంది. ఒకటేసారి 15% ఎక్కువ వస్తుంది అని ఏ రకంగా 15 ఏళ్ల నుంచి వాళ్ళే ఈ కాన్స్టిట్యున్సీని వెళ్తున్న వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళకి ఏం తెలియదు. నిన్న ఒక నేషనల్ ఛానల్తోని అటు క్యాండిడేట్ని ఇటు క్యాండిడేట్ని మాట్లాడిస్తే కనీసం డివిజన్లలో ఎన్ని కాలనీలు ఉన్నాయి, డివిజన్లలో ఏ ఓటర్లు ఎట్లెట్లా ఉన్నారు అని మాట్లాడడానికి చెప్పడానికి కూడా నేను ఒక మహిళ, ఆమె పూర్తిగా గృహిణి, ఆమెను తీసుకొని వచ్చి ఎన్నికలలో నిలబెట్టినరు. డివిజన్లలో కాలనీలు తెలియదు, డివిజన్లు తెలియదు, ఓటర్లు తెలియదు, ఏం తెలియదు. అట్లాంటి వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ అవుతారు? మీరేదో సింపతి చూపించేసి భర్త చనిపోయిందని ఆమెను ముంగలబెట్టి ఓట్లు అడగడం తప్పించి నిజంగా కార్యకర్త ఎవరు, ప్రజల మధ్యలో ఉండేటోళ్ళు ఎవరు, ప్రజలకు పనిచేసేటోళ్ళు ఎవరు అనేది నిన్న చూసిన ఇంటర్వ్యూలలో మీకు తెలుస్తుంది. నవీన్ ఇచ్చిన ఆన్సర్లకి అవతల క్యాండిడేట్ ఇచ్చినటువంటి ఆన్సర్లు మీకు తెలుస్తాయి. ఇది ఒక నేషనల్ ఛానల్లో ఇద్దరికీ ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూని బట్టినే ప్రజల మంచి ఎవరు, పబ్లిసిటీ మంచి ఎవరు అనేది మీరే గుర్తు చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ప్యూర్లీ స్పాన్సర్డ్ అండ్ 100% పర్చేస్డ్ ఇంటర్వ్యూ ఏదైతే సర్వే ఉందో డబ్బులు ఇచ్చేసారంటారు. 100% అనేది క్లియర్ తెలుస్తుంది. కేకే గారు ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆయన యొక్క క్రెడిబిలిటీని కోల్పోబోతున్నారు. అది వచ్చింది కూడా మీరు చూడొచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దాంట్లో వచ్చింది. మీరు 100% అది ఎంతవరకు ఫ్యాక్ట్ రియాలిటీలో రేపటి దినము దానికి అస్సలు ఎటువంటి లింకు లేకుండా రిజల్ట్ రాబోతున్నాయి. దాన్ని మీరు 100% చూడొచ్చు. రిజల్ట్ దీన్ని మీరు ఛాలెంజ్ చేస్తారని అనుకో. 100% ఛాలెంజ్. మీరు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో నెక్స్ట్ కేకే రిపోర్ట్ విల్ బి 0. ఒకప్పుడు మీరు లగడపాటి రాజగోపాల్ గుర్తుందా? లగడపాటి రాజగోపాల్ నాది రిపోర్ట్ అది అన్నారు. 0 అయినాయి. పోయిన ఎలక్షన్లో కూడా కొంతమంది రిపోర్ట్ ఎట్లా ఇచ్చారు? అక్కడ పోతున్నాడు ఇక్కడ. ఆయన పేరేం పేరు ఒక అవి చెప్తాడు ఏదో పంచాంగాలు. వేణుస్వామి ఏమన్నాడు? కేటీఆర్ డైరెక్ట్ వచ్చి సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చేస్తున్నాడు కేటీఆర్ అన్నాడు. డైరెక్ట్ ప్రమాణ స్వీకారానికి వస్తాడు కేటీఆర్, ఎవ్వరు గారు ఇంకా ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్నాడు. లాస్ట్కి వస్తే ఏమైంది? అంతే. సో సేమ్ రిపీట్ 100%. ఆయన కేవలం ఆయన క్రెడిబిలిటీ కోల్పోబోతున్నాడు కేకే 100%.
నా కేకే సర్వే నిన్న కాంగ్రెస్ ఓడిపోద్దని సర్వే ఇచ్చింది కదా, దానికి ఏమంటారు? కేసీఆర్ ఏం చేస్తాడంటే ఆ సర్వే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ₹1,00,000 డబ్బులు ఇచ్చి దొంగ సర్వేలు చేస్తాడు, తప్పు సర్వేలు చేస్తాడు. బిడ్డ ఖబర్దార్, నువ్వు చిత్తు ఓడిపోతాను. బీజేపీకి అయితే 10,000 ఓట్లు రావు, బీఆర్ఎస్ కూడా డిపాజిట్ కోల్పోతుంది. ఎవరు వేశారు? కేకే సర్వే. ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఛాలెంజ్గా చెప్తున్నాను, ఎన్ని ఓట్లతోటైనా ఖచ్చితంగా నవీన్ గెలవడం మాత్రం ఖాయం అనేది ఎంత పెద్ద మంది విశ్లేషణ, ఎన్ని పేపర్లు విశ్లేషణ చేసి మీరు సర్వేలు నిర్వహించిన రాజలింగం చెప్పిన సర్వే ఖచ్చితంగా నిజం అవుతుంది. ఖచ్చితంగా నవీన్ గెలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరగడం కాకుండా పుట్టుక నుంచి కూడా వాళ్ళు వేదాన్ని ఆశించకుండా, రాజకీయాలను ఆశించకుండా, పద్మవ్యూహంలో బంధించి ఎన్ని కేసులు పెట్టినా, ఇండ్లు కూలగొట్టినా, ఎంత దబాబు చేసినా పేదల పెన్నిదిగా అందరికీ, పేదవాళ్ళకి, చీపురు కొట్టే వాళ్ళకి కూడా, యూనియన్ వాళ్ళకి, సినీ ఇండస్ట్రీస్ని వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా చిన్న అన్నా అని చెప్పి దండం పెట్టేటటువంటి శ్రీశైలం ఎట్లా గుండా అవుతాడు, ఎట్లా రౌడీ అవుతాడు నేను అడుగుతున్నా. సార్ నిన్న కేకే రివ్యూ వచ్చింది కదా, కేకే రివ్యూలో బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్పి ఒక సంచలన కామెంట్ చేశారు, దీనిపై మీ స్పందన ఏంటి సార్? కేకే రివ్యూ విషయం మీద చూస్తే మనకు 9వ తారీఖు ఎలక్షన్, ఈరోజు జరుగుతున్న 11th ఎలక్షన్, 9వ తారీఖు మనకు ప్రచారం బంద్. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో కేకే సర్వే కూడా చేయలేదని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ యొక్క మనోగతం కానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు కానీ, మేము క్షేత్రస్థాయిలో ఉన్నాం. మా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారికి యూసుఫ్గూడ డివిజన్ ఇచ్చారు. యూసుఫ్గూడ డివిజన్లో మేము గడప గడప తిరిగితే బ్రహ్మాండంగా కాంగ్రెస్కి పట్టం కడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు జేవీ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము గడప గడప తిరుగుతున్న క్రమంలో ఇక్కడ మేము ప్రతిష్టాత్మకంగా చూసినాం. అంటే క్షేత్రస్థాయిలో వేరు, ఆ యొక్క సర్వే వేరు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం, చెప్తున్నాం. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సుమారు 30,000 మేడతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. కేకే సర్వేని మీరు ఛాలెంజ్ చేస్తున్నారా? ఛాలెంజ్ చేస్తున్నాం కేకే సర్వేని. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ చూడండి, ఇక్కడ నవీన్ యాదవ్ గారే గెలుస్తున్నారు. ఇప్పుడు దాకా కేకే రివ్యూ మిస్ అవ్వలేదు కదా, ఈసారి ఎలా మిస్ అవుద్ది అంటారు? చాలాసార్లు చాలామంది ఇంతకంటే గొప్ప సర్వేలు వచ్చినాయి, సక్సెస్ అయినారు, ఫెయిల్యూర్ అయినాయి. ప్రశాంత్ కిషోర్ సర్వే భారతదేశంలో పేరెనికైనది, ఆయన సర్వేలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. కాబట్టి మన ఒక కేకేనే ఆయన పైనుంచి ఊడిపడలేదు, ఆయన మేధావి కాదు, ఆయనదే పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి పేద తరగతుల గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీ, అందుకనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో నిన్న కేకే సర్వే వచ్చింది సార్, కేకే సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఒక సంచలనం కామెంట్ చేశారు, దానికి మీ స్పందన ఏంటి సార్? చూడండి, సర్వేలు కూడా ఎట్లా జరుగుతాయో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరి సర్వే వాళ్ళకు ఉన్నది, మా సర్వేలో మాకు తెలుసు. తప్పనిసరిగా నవీన్ యాదవ్ గెలుస్తాడు, దాన్ని ఎవ్వడు ఆపలేడు. అందరికీ తెలిసిపోయింది నవీన్ యాదవ్ మంచి కార్యకర్త. ఏ విధంగా జనార్దన్ రెడ్డి పనిచేసిండో అదే అడుగుజాడల్లో పనిచేయాలి అనే సంకల్పన ఉన్నది, ఉత్సాహం ఉన్నది, ధైర్యంగా పనిచేసే కెపాసిటీ ఉంది. కాబట్టి నవీన్ యాదవ్ చేస్తాడు. ఎందుకంటే అన్నిటికంటే ఇప్పుడు బీసీ మూవ్మెంట్ నడుస్తుంది. పొద్దున్న లేస్తే ఏడుదుడు బీసీల ధర్నా, 42% యూనివర్సిటీ కానీ రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా ధర్నాలు అవుతున్నాయి. కనుక బీసీ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఇద్దరు కూడా అగ్రకులాలు ఉన్నారు అవతల పార్టీ. బీసీలందరికీ ఒక ఆలోచన, అరే మన బీసీ నాయకుడిని గెలిపించుకోవాలి అనేది బీసీలలో కూడా ఆలోచన వచ్చింది అనేది నా ఉద్దేశం. సో కేకే సర్వేని మీరు ఛాలెంజ్ చేస్తున్నారు సార్? ఛాలెంజ్ ఏం చేస్తారు, ఎవరి పని ఆడు చేస్తాడు, మా పని మేము చేసుకోండి. ఛాలెంజ్ ఎందుకు చేయాలి, గెలిపించుకుంటున్నాం చాలు. గెలిచిన దాంతో ఆయన ఎవరైతే సర్వే చేసిన సంగతి గెలిచిపోతుంది. అంతకంటే మేము ఆయన ఎట్లా పెట్టి నేను ఛాలెంజ్ చేసే కల్చర్ కాదు. మరి ఎవరి పని ఆడు చేస్తాడు, మా పని మేము చేస్తున్నాం. ప్రజల దగ్గర పోతున్నాం, ఓట్లు అడుగుతున్నాం, మీకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నాం. ఇప్పటి వరకు 5 పూర్తి చేసినా, ఒకటి ఇవ్వలేదు, అది కూడా పూర్తి చేస్తామని చెప్పగలుగుతాం.